సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ప్రభుత్వ సమావేశం కాదని, అలాగని ఇండస్ట్రీ సమావేశం కూడా కాదు అన్నారు. ఇండస్ట్రీ అంటే ఛాంబర్ అని, అసలు ఛాంబర్ దీనిలో పాల్గొనలేదు అన్నారు. అసలు ఆ సమావేశానికి ఎజెండా లేదు అన్నారు. ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ. సో అది ఛాంబర్దా అనుకుంటే ఛాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. వాళ్ళు ఒకరి వల్ల ఇండస్ట్రీ మోకరిల్లిందని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా, చెప్పలేదు. ఒకరి వల్ల ఏం జరిగింది అనేది అంటే చాలా జరుగుతూ ఉంటాయి అమ్మా. ఇప్పుడు ఇది అది అని కాదు, మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం. కానీ మీరు ఇండస్ట్రీ అంటారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేకపోతే ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీసే. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు.